దేవుని బిడ్డలారా, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో అపవాదిని అణగదొక్కాలి, అపవాదిని ఎదురించాలి, వాడిని జయించాలి. సింహము రూపంలో ఉన్నటువంటి అపవాదిని నాశనం చేయాలి. అప్పుడే మన మార్గాలు పరలోకానికి సరళమవుతాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనం పరాయం కావాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, అపవాదిని ఎదిరించాలి. ప్రతి క్రైస్తవుడు శరీరం మీద, వ్యాధి మీద జయం పొందాలి. తప్పకుండా must be overcome our flesh. Secondly, రెండోది సింహాన్ని ఓడించాలి. వాడు చనిపోయాడు. అపవాదితో ఎప్పటికీ పోరాటమే, మనకు నిరంతరము పోరాటమే.